హాయ్ మేడం, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై పేజ్ శ్వేతాస్ ట్రెండీస్ కలెక్షన్ అండి. ఇవాళ నేనైతే చాలా రోజుల నుంచి పర్సనల్గా చాలా మంది నాకు మెసేజెస్ అయితే చేస్తున్నారు. అక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, మీరు బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారు కదా, మీ ఎక్స్పీరియన్సెస్ నేను చెయ్యొచ్చా, ఇప్పుడు ఎంటర్ కావచ్చా అని చాలా మంది రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతారండి. వాటన్నింటికి నేను బ్రేక్ చేస్తూ ఇవాళ మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. ఇది చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. దీంట్లో మైనస్లు ఏమున్నాయి, ప్లస్లు ఏమున్నాయి, ఎక్కడి నుంచి ప్రోడక్ట్స్ తెప్పించుకోవాలి, దాన్ని ఎలా సేల్ చేసుకోవాలి, పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. ఓకేనా మేడం? లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. అండ్ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే మేడం, శారీ బిజినెస్ స్టార్ట్ అవ్వటానికంటే ముందు ఫస్ట్ మన లొకేషన్లో, అంటే మీరు ఆన్లైన్ చేయాలనుకుంటున్నారా ఆఫ్లైన్ చేయాలనుకుంటున్నారా అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వండి. లేదు ఓన్లీ ఆఫ్లైనే సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీ లోకల్ టేస్ట్కి తగ్గట్టుగా మీరు శారీస్ అనేది పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మేడం బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరు లోకల్ టేస్ట్కి తగ్గట్టుగాను అండ్ ప్రజెంట్ ట్రెండింగ్కి తగ్గట్టుగాను శారీస్ని మీరు బై చేయాల్సి ఉంటుంది. సరే, మనకి ప్రోడక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం, ప్రోడక్ట్స్ తెచ్చుకుంటాం. ఫస్ట్ మనం బడ్జెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలండి. చాలా మంది ఆ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటేనే సూరత్ వెళ్ళాలి అనుకుంటారు. బట్ సూరత్ వెళ్ళటం ఇట్స్ ఏ గుడ్ థింగ్ అండి. అక్కడ విషయాలు, అక్కడ షాప్స్, మెయింటెనెన్స్, ఫ్యాబ్రిక్స్ అన్ని విషయాలు మనకి తెలుస్తాయి. బట్ అక్కడ చాలా వరకు మోసాలు అయితే జరుగుతాయండి. సూరత్కి ఎప్పుడు వెళ్ళాలి అంటే మన బడ్జెట్ ల్యాక్స్లో ఉన్నప్పుడు, మోర్ దెన్ 5 lakhs అలా ఉన్నప్పుడు మనం సూరత్ వెళ్ళొచ్చు. మన హౌస్ నుండి స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు జస్ట్ ఒక 50,000 1 lakhలో మనం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు సూరత్కి అయితే అసలు వెళ్ళకండి. సూరత్కి వెళ్ళి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అక్కడ మినిమం ఒక 2 days ఉండాల్సి వస్తుంది. స్టేయింగ్ ఇవన్నీ మనం చూసుకున్న మినిమం 10,000 అయితే మనకు అవుతుంది. ఈ 10,000 బర్డెన్ని కూడా మనం కస్టమర్స్కి వేయాల్సి ఉంటుంది. సో ఆ బాధలు మనకి లేకుండా ఉండాలంటే లోకల్ మార్కెట్స్ని ఫస్ట్ ప్రిఫర్ చేయండి. మన చుట్టూ మనం మెయిన్ డిస్టిక్ హెడ్స్లో కానీ, మీరు చిన్న రూరల్లో ఉంటే పెద్ద అంటే మన డిస్టిక్ హెడ్స్లో ఎక్కడైతే ఉంటాయో మీరు అక్కడైతే ప్రోడక్ట్స్ని అయితే బై చేయొచ్చు. అక్కడ హోల్సేలర్ షాప్స్ ఉంటాయి. అక్కడ నుంచి ఫస్ట్ ఒక 2-3 catalogs తెచ్చుకొని మీరు డే బై డే బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే మీరు ఒకేసారి 1 lakh 2 lakh వర్త్ ప్రోడక్ట్స్ తెచ్చిపెట్టుకున్నారనుకోండి, అది మీరు సేల్ చేసే లోపల అది ఓల్డ్ అయిపోతుంది. సో మీరు ఏం చేయాలంటే 1 monthకి ఒకేసారి స్టాక్ వేయించుకోకుండా 1 monthకి ఒకసారి స్టాక్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. సరే, మరి స్టాక్ గురించి మనం చాలా చక్కగా చెప్తున్నాం. మరి ఆన్లైన్లో చేసుకోవాలంటే మెయిన్గా మన శారీస్ని మనం చాలా చక్కగా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయాల్సి ఉంటుందండి. ముందుగా ఆన్లైన్ చేయాలనుకుంటే మనకి ట్రైపాడ్స్ ఇవన్నీ కూడా చాలా అవసరం. ప్రజెంటేషన్ చేయడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ అయితే డెఫినెట్గా ఆన్లైన్లో పెట్టాలండి. ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ వరల్డ్లో మనం నిలదొక్కుకోవాలంటే మనము కొంతవరకు పెట్టుబడి అయితే ఈ ఆన్లైన్ బిజినెస్ కోసం పెట్టాల్సి ఉంటుంది. సో ఈ ఆన్లైన్ పెట్టుబడి కోసం మనం ఏమేమి తీసుకురావాలి, ఎలాంటి పెట్టుబడులు పెట్టుకోవాలి, ఎలాంటి థింగ్స్ని మనం రెడీ చేసి పెట్టుకోవాలనేది ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా చెప్తాను. చాలా వరకు మీకు పూసగుచ్చినట్టు అర్థం కావాలని చాలా నిదానంగా చెప్తున్నానండి. కొద్దిమందికి స్లో అనిపించవచ్చు, కొద్దిమందికి ఫాస్ట్ అనిపించవచ్చు. సో కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బిజినెస్ అనేది చాలా మంది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఏదో సాధించాలని ముందుకెళ్తాం కదా. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మైనస్లు ప్లస్లు అన్ని కూడా మీతో షేర్ చేసేస్తాను. మెయిన్గా మనం ఈ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ రెండు కూడా ప్యారలల్గా మేము రన్ చేయాలి అనుకుంటామంటే నేను ప్రెజెంట్ అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా నేను రన్ చేస్తున్నానండి. ఆఫ్లైన్ కస్టమర్స్ ఉంటారు, నాకు ఆన్లైన్ కస్టమర్స్ కూడా ఉంటారు. నేను త్రూ ఆన్లైన్ షార్ట్స్ రూపంలో అవ్వచ్చు, లైవ్స్ రూపంలో అవ్వచ్చు, అందరికీ నేను అందుబాటులో అయితే ఉంటాను. అండ్ మెయిన్గా మనం ఆన్లైన్లో చేయాల్సిన మెయిన్ ఏంటంటే అండి, కస్టమర్ క్వైరీ పెట్టినప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా మనం రిప్లై ఇవ్వగలగాలి. మనం ఎంత డిలే చేస్తామో కస్టమర్ యొక్క ఇంటెన్షన్ తగ్గిపోద్ది. వాళ్ళు బుకింగ్ చేసుకునే ఫెసిలిటీ అండ్ బుకింగ్ చేసుకునే ఇదే ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోద్ది. అలా ఇంట్రెస్ట్ తగ్గిపోకుండా ఉండాలంటే వీలైనంత త్వరగా మనం రిప్లై ఇవ్వడానికి ట్రై చేయాలి. మెయిన్గా మనం శారీస్ మీద ప్రాఫిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక శారీ తీసుకున్నాం అనుకోండి, ఈ శారీ వర్త్ 800 అనుకుందాం. ఈ శారీ వర్త్ 800 అనుకుందాం.
మనకు ఎక్కడైనా పర్చేస్ చేయండి, లోకల్ నాన్ లోకల్ ఎక్కడైనా అవ్వనివ్వండి, మనకి శారీ పైన జిఎస్టీ ఉంటుంది. డెఫినెట్ గా ప్రతి శారీ పైన జిఎస్టీ ఉంటుంది. ఆ జిఎస్టీ అనేది శారీ ప్రైస్ ని బట్టి జిఎస్టీ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. దాని తర్వాత షిప్పింగ్ ఛార్జెస్ అండి, మనం ఆర్టీసీలో అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్లో అవ్వచ్చు, మినిమం షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. డిస్టెన్స్ ని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ మారుతూ ఉంటాయి. సో ప్రతి శారీకి మనకు అప్రాక్సిమేట్ గా ఇది 800 రూపీస్ శారీ అనుకోండి, అప్రాక్సిమేట్ గా 30 to 40 రూపీస్ దీనికి అడిషన్ గా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం అడిషన్ గా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటుగా మనం ఆన్లైన్ సర్వీసెస్ ఇస్తున్నప్పుడు, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ లో అయినా సరే మనం క్యారీ బ్యాగ్స్ ఇవ్వాలి. ఆన్లైన్ లో అయితే మనకు ఇలాంటి ప్యాకింగ్ కవర్స్ అయితే మనకు ఆన్లైన్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నింటిలో దొరుకుతాయండి. ఇది ప్యాకింగ్ చాలా సింపుల్ గా చేయొచ్చు. జస్ట్ ఇది పీల్ చేయొచ్చు, మనం శారీని లోపల పెట్టేసి దీన్ని ఇలా స్టిక్ చేసేస్తే శారీ ప్యాకింగ్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న పాకెట్ అయితే ఉంటుందండి, కనిపిస్తుందా? ఇక్కడ ఒక చిన్న పాకెట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న అడ్హెసివ్ స్టిక్కర్ ఉంటుంది. మనం అడ్రస్ అనేది రాసేసి నీట్ గా ఇక్కడ పెట్టేసి ఆ స్టిక్కర్ ని తీసేసి లాక్ చేసేస్తే అడ్రస్ కూడా లాక్ అయిపోతుంది. సో ప్యాకింగ్ ప్రాసెస్ కోసం మనకి ఈ సైజ్ కవర్స్ అయితే డెఫినెట్ గా యూజ్ అవుతుందండి. ఈ సైజ్ కవర్స్ వచ్చేసి 11/16 సైజ్ ఉంటుంది. ఈ సైజ్ కవర్స్ 11/16 నేను ఎక్కువ యూజ్ చేస్తాను. దాదాపుగా శారీ సైజెస్ అన్ని అలాగే ఉంటాయి కాబట్టి ఆ శారీస్ అయితే ఈ సైజ్ కవర్స్ అయితే నేను యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సిన విషయం ఏంటి, ప్రాఫిట్స్ ఎలా పెట్టుకోవాలి, తక్కువగా పెట్టుకోవాలని చెప్తున్నాను. బట్ ఒక శారీకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 800 రూపీస్ శారీకి మనకి ఎక్స్ట్రా 40 రూపీస్ అయితే యాడ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ కి కూడా జిఎస్టీ ఉంటుంది. దాంతో పాటుగా మనకు ట్రాన్స్పోర్టేషన్ అయితే మనకు రెండు కలిసి ఉంటాయి. దాని తర్వాత మనం షిప్పింగ్ చేయాల్సి ఉంటుంది మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పోస్టల్ కి కావచ్చు, డిటిడిసికి అవ్వచ్చు, రెండిటికి షిప్పింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. షిప్పింగ్ ఛార్జెస్ పోస్టల్ అయితే పర్ కేజీ ఇంత అని మనకి 65 రూపీస్ ఏమో పర్ కేజీ మనకి చార్జ్ చేస్తారండి. ఈ కవర్ ఒక 6 రూపీస్ దాకా పడుతుంది. సో యాజ్ యూజువల్ గా మనకు ఒక శారీ ప్యాకింగ్ ఆర్డర్ తీసుకొని మనం ప్యాక్ చేసి వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ పే చేసి పంపించాలంటే ఒక ప్యాకింగ్ కి 80 రూపీస్ ఈజీగా అవుతుంది పోస్టల్ ని బేస్ చేసుకుంటే. అదే ప్రైవేట్ సెక్టార్ ని మనం బేస్ చేసుకుంటే 100 రూపీస్ దాకా అవ్వచ్చు. ఇది మన లొకేషన్ ని బట్టి. పోస్టల్ అయితే ఏ లొకేషన్ అయినా సేమ్ ప్రైజే ఉంటుంది మేడం. బట్ ప్రైవేట్ సెక్టార్స్ లో మనం షిప్పింగ్ చేయాలి అన్నప్పుడు వాళ్ళ ఊర్ల బేస్ బట్టి మనం వాళ్ళతో మాట్లాడుకునే దాన్ని బట్టి కూడా షిప్పింగ్ ఛార్జెస్ అనేది పెరగడం తగ్గడం అనేది ఉంటుంది. మనం రెగ్యులర్ గా ఇచ్చామనండి కొంచెం తక్కువ ప్రైజెస్ కి తీసుకుంటారు. మనం రేర్ గా అప్పుడొకటి ఇస్తున్నామంటే వాళ్ళు తగ్గించుకోవడం ఉంటుందండి. వాళ్ళు కాన్స్టెంట్ షిప్పింగ్ ఛార్జెస్ 100+ ఏమో తీసుకుంటారు, అలాగే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్స్ ఎలా బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ యొక్క ఊరికి దగ్గరలో ఉండే హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళి అక్కడ హోల్సేల్ షాప్స్ లో తెచ్చుకోండి మేడం. లేదు అలా కుదరదు అంటే మనకి హైదరాబాద్ మదీనాలో చాలా షాప్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఆ షాప్స్ ని మనము అప్రోచ్ అయితే ప్రోడక్ట్స్ అనేది మనకి డెలివరీ అనేది చేస్తారు. సో చాలా వరకు ఫేక్ షాప్స్ కూడా ఉన్నాయి మేడం. ట్రస్టెడ్ షాప్స్ ఏదైతే రెగ్యులర్ గా కస్టమర్ ఫీడ్బ్యాక్ ని చూసి ట్రస్టెడ్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుండి మీరు ప్రోడక్ట్స్ అయితే బై చేయాలి. మీరు తెప్పించుకుంటే ప్రోడక్ట్స్ అనేవి మనకు నమ్మకంగా వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఏమైనా డ్యామేజ్ వచ్చినా కూడా మనం సేమ్ షాప్ కి షిప్పింగ్ చేస్తే వాళ్ళు ఆ అమౌంట్ అనేది లెస్ చేసుకుంటారు. ఓకేనా మేడం. లేదు అంటే వాళ్ళు డ్యామేజ్ ప్రోడక్ట్ మీద ఒక 50-60 రూపీస్ తగ్గించి ఒక్కొక్కసారి ఇవ్వటం జరుగుతుంది. షిప్పింగ్ ఛార్జెస్ పే చేసుకునే వాళ్ళు ఇక్కడ 50 లెస్ అవుతుందని మీరు ఆలోచించుకోవాలి. అది నెక్స్ట్ బుకింగ్ లో ఆ అమౌంట్ అనేది మనకి లెస్ చేయడం జరుగుతుంది. ఈ శారీ బిజినెస్ గురించి చాలా వరకు ఇన్ఫర్మేషన్ చెప్పానండి. ఇంకా చెప్పాల్సి ఉంది. మీకు ఒకవేళ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే పార్ట్ 2 కి మీకు మీ సపోర్ట్ ని నాకు అందిస్తే పార్ట్ 2 ఇంకా ఎలా డీల్ చేయాలి, సూరత్ లో జరిగే మోసాలు, సూరత్ లో ఎలా లాస్ అవుతాము, సూరత్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అంటే పార్ట్ 2 వీడియో కోసం అయితే వెయిట్ చేయండి మేడం. పార్ట్ 2 లో మీకు డెఫినెట్ గా సూరత్ లో జరిగే మోసాలు, అక్కడ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సూరత్ లో మనం సేఫ్ గా ప్రోడక్ట్స్ ని తెచ్చుకోగలుగుతాం, ఇలాంటి డీటెయిల్స్ అన్ని పార్ట్ 2 వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ మీ అందరికి ఇది నచ్చితే మీ లైక్స్ అండ్ మీ కామెంట్స్ ద్వారా నాకు మీ ఒపీనియన్ ని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. అండ్ లాస్ట్ లో వెళ్ళిపోయే ముందు ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం.